ఎట్లున్నావు? బాగున్నావా? నేను బాగున్నా. గంగవ్వకి ఫ్యాన్స్ లేకపోవడమా? నేను యాక్చువల్ ఒక స్టోరీ చెప్పాలి. హీరోయిన్కి ఆడిషన్ ఇస్తే యాంకర్గా పిలిచిండు అనిల్ గారు. మిడిల్ క్లాస్ మెమరీస్తో, బేబీతో, గమ్ గమ్ గణేష్ అలాంటి బ్యూటిఫుల్ మూవీస్ ఇచ్చి మనల్ని అలరించిన మన హీరో. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆనంద్ దేవరకొండ. వెల్కమ్ సార్. యా మా వాళ్ళు అనిలు, శివ, శ్రీకాంత్ వీళ్ళంతా కష్టపడ్డారు. ఈ కష్టం చూసి ఇట్టు కావాలి సినిమా. ఉసికే ఉడికిచ్చుడే. ఫస్ట్ గంగవ్వ నన్ను ఎందుకు పెట్టుకోలే ఎక్కువ సిరీస్లా? ఇదే క్వశ్చన్ వచ్చి గంగవ్వకు కామియో రోల్ ఇచ్చిన, ఒక గెస్ట్ రోల్ ఒకటి ఎందుకు ఇచ్చిన చెప్పట్లా? ఎందుకు ఇచ్చినావు మరి అట్లా? నాకు నీ తెలియదా? ఇంటికి వినక పొట్టు తిట్టుకున్నావు కావచ్చు కదా, తెలుసు. నేను ఇన్నిట్లలో చేస్తే నన్ను ఒక్కరోజు ఒక సెకండే పెట్టినావు, తిట్టినా, పట్టు తిట్టినా. వేరేటల్లో పెట్టుకుంటావు, నా దగ్గరకు వచ్చి నన్ను వదిలేసినావు. యాక్చువల్గా విషయం ఏంటంటే మై విలేజ్లో మన వీడియోలు చూసి 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 వాళ్ళందరూ బోరు కొడుతుంది కావచ్చు. ఎటువైంది ఏమైందని నన్ను బాగా అది చెప్తూ అట్లా తిట్టుకోకుండా ఒక గెస్ట్ రోల్ పెట్టినాం. గంగవ్వ దేవత అప్పుడప్పుడు కనబడిపోవాలే, రెగ్యులర్ కనబడద్దు. ఇప్పుడు చచ్చిపోవాలి. ఇప్పుడు ఏం చెప్పినా ఇంటికి పోయి అయితే తిట్టుకుంటుంది ఖచ్చితంగా. మరి నన్ను ఒక 2 రోజులు 3 రోజులు పెట్టలేదు, ఒక్క సెకండే పెట్టిండు. అయ్యా అవలాలా. అరే ఉంటది ఒక ఎపిసోడ్ అంతా నీదే. మనము అను మేడం రిక్వెస్ట్ చేద్దాం, మళ్ళీ మన ఇద్దరు పేరుతో ఇంకొక సిరీస్ రాపించుకుందామని. వర్షిని, ఐఎమ్ జెలస్ ఆఫ్ యూ. నీ ప్లేస్లో నేను ఆడిషన్ ఇచ్చి ఇక్కడ నేను చూస్తున్నా. బట్ యు ఆర్ లుకింగ్ సో గార్జియస్. విష్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా కొత్తగా ఉంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా క్యారెక్టర్ చాలా బాగుంది. సిరీస్ కూడా చాలా రూటెడ్గా, చాలా అథెంటిక్గా ఉంది. సో ఐ హోప్ యుల్ ఆల్ వాచ్ ఇట్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు ప్రాణం పోసారు. ఊర్లలో కామన్గా కొంచెం ఎక్స్ట్రాలు చేస్తే ఏమన్నా మోతేవారు అనుకుంటున్నావు అంటారు జనరల్గా. ఇప్పుడు కాలేజ్ ఏజ్లో ఇంత ఎనర్జీగా ఉండే మీకంటే మోతేవారులు ఎవరు ఉండరు. సో అలాంటి మోతేవర్ల మధ్య మామూలుగా సినిమాలు చేసినా ఎవరం ఏం చేసినా కూడా కింది దాకా ప్రజల దగ్గరికి చేరడానికే మేము ఆరాటపడుతుంటాము అందరి. అలా చేరిన రోజే స్టార్లు అయిపోతాం అందరం. కానీ వాళ్ళు కింద నుంచే వచ్చారు, ఆ ప్రజల లోపల నుంచే బయటకు వచ్చారు మై విలేజ్ షో టీం. అందుకే మీకు మధుర శ్రీధర్ గారైనా నేనైనా ఎవరమైనా ఇంకేం ఆలోచించకుండా మీతో పనిచేయడానికి కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రజల లోపల దాకా, ప్రజల హృదయాల దాకా వెళ్ళిన వాళ్ళు. సో మీతో పనిచేయడం మాకు కూడా ఒక కిక్కు. ఆ కథ చెప్తున్నప్పుడు నేను ఆ స్క్రిప్ట్ చెప్పినప్పుడే నేను 1 గంట సేపు 2 గంటలు ఇద్దరు కూర్చొని చెప్పారు. ఇంత మంచి అంటే G5తో నాకు ఒక అనుబంధం ఉంది. విమానం అనే సినిమాకి నేను మ్యూజిక్ డైరెక్టర్ చేశాను, మీరందరూ వినే ఉంటారు. నాన్న గురించి ఒక పాట. నా చరణ్ అర్జున్ అనే పేరుతో నా మొదటి ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా విమానం G5లోనే వచ్చింది. ఇప్పుడు మొదటి వెబ్ సిరీస్ కూడా G5లోనే వస్తుంది, నేను చేసిన మొదటి వెబ్ సిరీస్ ఇది. సో తప్పకుండా విమానం కంటే ఎక్కువ పేరు నాకు తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళినట్టే ఊర్లల్లో, విలేజ్లో అందరి రూట్స్లోకి తీసుకెళ్తుంది ఈ సినిమా నా పేరునని నాకు నమ్ముతున్నాను. అంత కష్టపడి రేపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చేయబోతున్నాం. మధుర శ్రీధర్ గారు ఇందాక చెప్పినట్టు నన్ను స్టైల్ అనే సినిమాలో మీరందరూ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అయింది. మెరుపై సాగర ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. మీకంటే చిన్నగా ఉన్నప్పుడు రాశాను నేను ఆ పాటని. ఆ పాట మధుర శ్రీధర్ గారి మధుర ఆడియో ద్వారా రిలీజ్ అయిన పాట అది. సో అలాగే స్నేహగీతంలో రాశాను. నేను ఎప్పుడు అడుగుతూ ఉండేవాడిని, సార్ నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తించండి సార్ ప్లీజ్ అని. సో అది ఇంత మంచి వెబ్ సిరీస్ ద్వారా నన్ను లాంచ్ చేస్తున్నారు G5లో. అలాగే అనిల్, శివన్న, మళ్ళీ కూడా అద్భుతమైన లిరిక్ రైటర్ అవ్వబోతున్నాడు. టాప్ 5 లిరిక్ రైటర్లో తను ఉండబోతున్నాడు. ఎందుకంటే నేను కూడా నా ట్యూన్తో పాటు లిరిక్ రాసేవాడిని, కానీ ఆయన లిరిక్స్ చూసి ఒక్క అక్షరం కూడా నేను మార్చలేదు. అంత అద్భుతమైన లిరిక్ రైటర్ని అందిస్తున్నాడు శివన్న ఈ సినిమాకి. దీని వెనక్కున్న అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్ ఆనంద్ గారికి. సో మీరు విజయ్ గారు మీరిద్దరు వచ్చిన తర్వాత మా అందరికీ ధైర్యం వచ్చింది, మేము కూడా స్టార్లు అవుతామని. సో మన నేల నుంచి వచ్చి మీరు స్టార్లు అయ్యి మా అందరికి ఇన్స్పిరేషన్ కలిగించారు. మీ చేతుల మీదుగా ఈరోజు ఈ పోస్టర్ లాంచ్ అవ్వడం చాలా హ్యాపీ.